లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఎంపీ మిథున్ రెడ్డికి చెందిన కార్యాలయాల్లో సిట్ సోదాలు చేసింది. పిఎల్ఆర్ కంపెనీ లావాదేవీలపై సిట్ ఫోకస్ పెట్టింది. తనిఖీలో కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో దూకుడు పెంచిన సిట్ అధికారులు ఇప్పటికే 12 మందిని అరెస్టు చేశారు. 72 రోజుల తర్వాత వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వడంతో సిట్ అధికారులు హైకోర్టులో సవాల్ చేశారు. తాజాగా మిథున్ రెడ్డి పార్లమెంటరీ బృందంతో అమెరికా వెళ్లేందుకు తమకు పాస్పోర్టు ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయగా అందుకు కోర్టు పాస్పోర్టు అందించింది. అయితే తనపై సిట్ అధికారులు ఎల్ఓసీ జారీ చేయడంతో దానిని రద్దు చేయాలని, అదేవిధంగా అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో సిట్ అధికారులు తిరుపతిలోని పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి నివాసానికి వెళ్లి మిథున్ రెడ్డి సతీమణి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణులను ప్రశ్నించారు. హైదరాబాద్, బెంగళూరులో కూడా వీరి నివాసాల్లో తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో ఎస్పీవై డిస్టిలరీ డికార్ట్ అనే ఫైనాన్స్ సంస్థ నుంచి దాదాపుగా 40 కోట్ల రూపాయల వరకు రుణాన్ని తీసుకున్నట్లు సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న రికార్డుల్లో పేర్కొన్నారు. అయితే కంపెనీలో లావాదేవీల గురించి తమకు ఏం తెలియదని కూడా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి సతీమణులు చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మద్యం కుంభకోణంలో డీకాట్ నుంచి రుణం, అందులో నుంచి పిఎల్ఆర్ కంపెనీకి డబ్బులు బదిలీ అయిన విషయాన్ని ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో మొత్తం 3 ఛార్జ్ షీట్లను సిట్ దాఖలు చేసింది. కుంభకోణానికి సంబంధించి మరో ఛార్జ్ షీట్ ను కూడా వేసే అవకాశం ఉంది. మద్యం కుంభకోణంలో తాజాగా మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి నివాసాలకు సిట్ అధికారులు వెళ్లడం సంచలనంగా మారింది. పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో అమెరికా వెళ్లేందుకు ఈ నెల 26వ తేదీన మిథున్ రెడ్డి ప్రయాణం పెట్టుకున్నారు. అయితే తాను 20వ తేదీనే అమెరికా వెళ్లాలని, అందువల్ల తనపై ఉన్న ఎల్ఓసీని రద్దు చేయడంతో పాటు అమెరికా వెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వాలని పిటిషన్ విజయవాడ కోర్టులో విచారణలో ఉంది. దీనిపై రేపో మాపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి నివాసాల్లో సిట్ తనిఖీలు నిర్వహించడం కలకలం రేపింది.